సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు సూర్యారావు గారికి, అలాగే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గౌరవనీయులు పెద్దలు పదవి విరమణ పొందిన తర్వాత కూడా తన శరీరానికి కొంత అలసట ఏర్పడ్డ ఈ బీసీ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు చిరంజీవి గారికి, అలాగే నా సోదరుడు ఎల్లప్పుడూ నా వెన్ను తట్టి ఉండేటువంటి నా సోదరుడు సూర్యాపేట ముద్దుబిడ్డ జానయ్య గారికి, అలాగే ఈ కరీంనగర్లో పరిచయం అక్కర్లేనటువంటి బిడ్డ మా అన్న రాములన్నకు, అలాగే నా కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు అఖిల్ పాషా గారికి, అలాగే నా ఇంకో సోదరుడు పీసీ మీటింగ్ ఎక్కడ పెట్టినా బాధ్యత చెప్తే టెన్షన్గా 24 గంటలు అక్కడ ఉండి పనిచేసేటువంటి మా ఉదయాలన్నకి ఉందా, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కుల సంఘాల మిత్రులందరికీ, లతా పటేల్ గారికి, కాంత గారికి, స్వరూప గారికి, గట్టయ్య గారికి, కనకయ్య గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, నర్సింగ్ శ్రీని గారికి, ఆకుల స్వామి గారికి, బాబన్న గారికి, అలాగే రాజేందర్ ముదిరాజ్ గారికి, నాంచారి గారికి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మా తమ్ముడు నరేష్ గారికి అందరికి కూడా. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ వరంగల్, నల్గొండ, ఖమ్మంకి పోటీ చేస్తున్నటువంటి సమయంలో బీసీ వాదం ఇంత లేదు, ఇంత చైతన్యం కూడా లేదు, ఇంత చైతన్యం లేదు. ఏమున్నా నేను మా టీము అహోరాత్రులు కష్టపడి, వెంకటరెడ్డి అందరం కూడా అహోరాత్రులు కష్టపడి ప్రజల్ని మెప్పించి ఓటు తీసుకొచ్చి గెలిపించడం జరిగింది. ఆ రోజు చైతన్యం లేకపోయినప్పటికీ గ్రౌండ్ లెవెల్కి దిగి అందరం కూడా వర్క్ చేసి గెలిచినాం. కానీ ఇవాళ నిజంగా నాకు సంతోషంగా ఉంది. చైతన్యం అంటే ఇట్లా ఉండాలి. బీసీలలో వచ్చినటువంటి చైతన్యం నేను ఎవరికి ఓటేయమని చెప్పను, ఎందుకంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. నేను ఎవరికి ఓటేయమని చెప్పను, ఎందుకంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. నేను చెప్పినప్పుడు బీసీలో వచ్చిన చైతన్యానికి ఇది ఒకటి నిదర్శనం. కానీ ఇవాళ కొన్ని అంశాలను ఈ కరీంనగర్ జిల్లా వేదికగా మనం మాట్లాడుకోవాలి. నేను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులే ఆయన ఎన్నికలకు మేము ఎందుకు పనిచేస్తామా, ఆయన అమెరికా పోయిండు, ఒక ఆయన ఆస్ట్రేలియా పోయిండు, ఒక ఆయన ఇటు పోయినాడు. నన్ను అడిగిన ఆ రోజు విలేకరులు చాలా మంది, ఏంది మరి మీ పార్టీ నాయకులే నీకు సహకరిస్తలేరు కదా అని చెప్పానంటే, మరి ఎట్లా గెలుపెట్లా అనేటువంటి చర్చ ఇక్కడికి వచ్చిన విలేకరు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిత్రులే అడిగితే నేను చెప్పిన, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రోజు నా చీఫ్ ఏజెంట్ ఈయన ఉంటాడు నరసన్న, 39వ నెంబర్ నాది. బ్యాలెట్ 70-73 మంది పోటీ చేస్తే 39వ నెంబర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే, ఆ రోజు పట్టభద్రులంతా ఇంత పేపర్ నిండి ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ 39వ నెంబర్ యాడుందని ఎంకులాడుకొని అద్దాలు సరి చేసుకొని 1,00,000 ఓట్లు గుద్దిపోయినారు. మరి ప్రజల్ని నమ్ముకొని వచ్చినప్పుడు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు పార్టీల ప్రాధాన్యత తక్కువ ఉంటుంది, అది ఒప్పుకొని తీరా. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉండే, మీ అందరికీ తెలుసు. 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
పెట్టినప్పటికి కూడా కొద్ది తేడాలో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా కృంగిపోకుండా ప్రెస్ మీట్ లో మాట్లాడి చెప్పిన ఈ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినటువంటి వ్యక్తులను ప్రగతి భవన్ నుంచి బయటికి గుంజుకొస్తా అని చెప్పిన అన్నట్టుగా కార్యక్రమాన్ని చేసి చూపెట్టి ఆ తర్వాత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా భారీ మెజార్టీతో గెలుచుకొని మొన్న అయినా కూడా కాస్ట్ సెన్సస్ చేస్తామని రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశానికి హామీ ఇచ్చారో అది నేను బాగా ఇంప్రూవ్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఎమ్మెల్సీ ఎన్నికలు. చాలా మంది ఆందోళనకు గురైతా ఉన్నారు. ఒకప్పుడు బీసీల మీటింగ్ పెట్టినప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇందిరా పార్క్ కాడ పెట్టినప్పుడు వాళ్ళు చూసి ఇంకేమైనా ఉంటే డొనేషన్ కూడా ఇచ్చిపోతుంది వాళ్ళే. కానీ ఇలా బీసీ మీటింగ్ అంటే నిద్ర పడతలేదు చాలా మంది. ఓ ఆందోళన, ఓ భయం, ఏం జరుగుతుంది ఎట్లా అనేటువంటి భయం. నా దగ్గరికి ఒక ఆయన వచ్చిండు. వచ్చి అన్నా నువ్వు పెద్ద ఉద్యమాన్ని తలకెత్తుకున్నావు, అవతలున్నదేమో సింహంతో కొట్లాడుతున్నావు అని చెప్తా ఉంటే ఎవడరా పోయి సింహం అని నేను అనుకో. సింహం అయినా పులి అయినా దాంతో ఎదురుపడి కొట్లాడి చంపాలి దాన్ని. 2 రోజులు నీళ్ళు అందకపోతే అయిపోయి అదే చచ్చిపోతుంది కాదా. 2 రోజులు నీళ్ళు అందకపోతే దానికి ఆహారం అందకపోతే చచ్చిపోతుంది కదా. అది ఆ ఆహారం ఏడుంది మీ తానే ఉండే ఓట్లలా. సింహం అయినా పులి అయినా ఈ బీసీల ముంగట తోక ముడవాల్సిందే. అది అనివార్యత. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఈ వేదిక మీటింగ్ పెడుతున్నటువంటి క్రమంలో సరే ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఇబ్బంది పడుతూ ఉన్నాడట. మల్లన్న గారు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడితే మరి ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా. మల్లన్న గారికి షోకాల్ నోటీస్ జారీ చేసినప్పుడు చెప్పాల్సి ఉంటుంది ఈ మాట. తీన్మార్ మల్లన్న గారు ఈ నా జాతి లెక్కలు మిస్ అయినాయి, ఈ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ముక్కలు గాజులను లెక్క పెట్టారు కానీ మమ్మల్ని లెక్క పెట్టట్లేదు సరిగా అని లెక్కలు పక్కాగా ప్రపంచం ముందు పెట్టి దాని వెనకాల ఎవరెవరు కుట్ర చేసారో వాళ్ళ గురించి కూడా మాట్లాడితే జానారెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం చిన్నారెడ్డి గారు నాకు షోకాజ్ నోటీస్ పంపించారు. తీన్మార్ మల్లన్న నువ్వు పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటాడు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకమైన నాకు అర్థం కాదు. అయితే విషయం ఏంటంటే వీళ్ళకి ఏర్పాటు తెలుసు అని కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ బుక్ అని ఒకటి ఉంది, అది తెచ్చిన ఇది వీళ్ళకి తెలియదన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. ఇలా కనీసం ఈ సోయి కూడా లేదని అప్పుడు అర్థమైంది నాకు. అక్కడ మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో లేచి ఓబీసీ నాయకులారా మీ జాతులకు అన్యాయం జరుగుతుంది, లేవరు మీరు లేచి మాట్లాడండి అని ఆయన చెప్తుంటే నేను లేచి మాట్లాడితే వీళ్ళకి ఇబ్బంది అయింది. మీకు ఇబ్బంది అయితే నేనేం చేస్తామని దానికి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ అనేటువంటి మూవ్మెంట్ ని ఇట్లా ఎన్నో మట్టి పెడ్డల మధ్యలో వచ్చి పెకులించుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ ఈ ఉద్యమానికి ఎంత అద్భుతమైన నినాదాన్ని ఇచ్చాడు చిరంజీవి గారు. ఇస్సా అంటే వాటా కావాలని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు నిధులు నియామకాలు ఎట్లలో ఇవాళ బీసీ ఉద్యమ నినాదాన్ని ఇవాళ కరీంనగర్ నుంచి నానోడి ద్వారా సార్ ఇచ్చినటువంటి అంశాన్ని నానోడి ద్వారా చెప్తా ఉన్నా. ఇస్సా ఇజ్జత్ హుకూమత్. ఇస్సా ఇజ్జత్ హుకూమత్. ఇస్సా అంటే వాటా, ఇజ్జత్ అంటే ఆత్మగౌరవం, హుకూమత్ అంటే అధికారం. ఈ మూడిటి కోసం బీసీలు ఇవాళ కరీంనగర్ లో
ఈ హోటల్లో కూర్చొని ఆత్మగౌరవంతో కూర్చున్నాం. ఇక్కడ బాజప్తా కాలు మీద కాలు వేసుకొని ఆత్మగౌరవంతో కూర్చున్నాం. ఇక్కడ ఎప్పుడైనా ఊహించినమా బీసీలందరం ఇట్లా కూర్చుంటాము, ఒక ఎన్నిక పైన సమాలోచన చేస్తాము, ఓ రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకుంటాము? ఇదే నేను ఒక మాట చెప్తా. మా పిఏ రవి ఉన్నాడు ఎక్కడ? రవి ఉన్నాడు అక్కడ. నా ఆఫీస్కి ఒక ఆయన వచ్చాడు, ఆల్ కోర్స్ లో చదివేటువంటి ఆ పిల్లగాళ్ళు ఎవరో వస్తే కొంచెం డిస్కౌంట్ ఇప్పియండి అన్నా అని చెప్తే నేను మా రవికి చెప్పి మాట్లాడి ఏదో చేయవా అని చెప్పిన. 10 రూపాయలు తగ్గేది, 10 రూపాయలు. ఇక రెండోది, ఇగో అయినా మల్కా కొమరయ్య కొడుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి సంబంధించినటువంటి ఒక డిస్కౌంట్ అడిగినా ఇగో 70,000 రూపాయలు తగ్గించారు. 70,000 రూపాయలు తగ్గించారు మల్కా కొమరయ్య. కనీసం మానవత్వం లేకుండా ఈ పేద వర్గాల రక్తం తాగుతా ఉన్నటువంటి, సరే నాకు ఎంత కాదనుకున్నా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పెట్టిన క్యాండిడేట్ కాబట్టి గెలవాలని ఉంటది, కానీ నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాయా. వాస్తవానికి నాకు అది ఉంటది కాకపోతే నా చేతిలో ఏం లేకుండా అయిపోయింది. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా సోదరులారా, మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం రాహుల్ గాంధీ గారి మీద ఉండాలని కోరుకుంటాను. ఇక మా రాళ్ళన్న నవ్వుతా ఉన్నాడు, మంట లేదు. రాములన్న మామూలు వ్యక్తి కాదు. రేపు కరీంనగర్ జిల్లాకి బీసీల దిక్సూచిగా నిలబడే బిడ్డ రాములన్న. ఇక మరి ఇప్పుడు తక్షణం మన ముందు ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే మీరు డిసైడ్ అయిపోయింది. అది నేనేం చేసే పరిస్థితి లేను. నేను చెప్పినా కూడా మీరు వినే పరిస్థితిలో లేరు. నాకుంటుంది చెప్పాలని, మా నాయకుని కోటేయమని కన్నా చెప్పే పరిస్థితిలో లేదు. ఇక ఆ మీటింగ్ కూడా కాదు. ఇక మీ ఇష్టం, దానికి నేనేం చేస్తా? మీ నిర్ణయం చేసుకున్నా మీ ఇష్టం. కాబట్టి మీ నిర్ణయం, మెజార్టీ ప్రజల నిర్ణయానికి ఎవరైనా తల వంచవలసిందే తప్ప అట్లా కాదని పోయేది ఉండదు కదా. కాబట్టి నేను ఎవరికి ఓటేయమని చెప్పను. మీరు అట్లెందుకు వేసిరా అని అడగను. వరద సాటు పోయిన తర్వాత మేము ఇట్లా అనుకున్నాం, మా వాళ్ళు యాదకొచ్చారు, మా పీసీ యాదకొచ్చారు అంటే కూడా నేను తప్పు పట్టను. తప్పు పట్టే పరిస్థితే లేదు. నేను తప్పు పట్టను కూడా, ఎందుకంటే అది మీ ఇష్టం. వరద సాటుకు పోయిన తర్వాత మా హక్కు, మా వాటా, మా ఇస్సా, మా ఇజ్జత్, మా హుకుమత్ అనుకుంటే మరి నేనేం చేయలేదు. అది అయితే ఒక విషయం నేను చెప్తాను. ప్రధానంగా వచ్చింది ఏంటంటే, ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీసీ జేఏసీ విభాగాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. అందులో భాగంగా కొన్ని బాధ్యతలు రామలన్న తప్ప చెప్తా ఉన్నాం. అతి త్వరలో ఆ ప్రక్రియను పూర్తి చేస్తాను. అన్ని కులాలను కూర్చోబెట్టి ఆ ప్రక్రియను కంప్లీట్ చేయండి అన్న. ఎందుకంటే ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటే ఈ ఎలక్షన్ జరగబడింది. మనం ఎలక్షన్ కోసమే వచ్చినాం అనుకుంటాం, కానీ కాదు. మనం వచ్చిందేమో ఈ బీసీల ఆత్మగౌరవము, బీసీలకు రావాల్సినటువంటి వాటా మీద భవిష్యత్ పోరాటం సంబంధించినటువంటి సమాలోచన అంతే. కాబట్టి వాస్తవానికైతే మనం తిరిగి ఓట్లేయమని చెప్పాల్సిన పని లేకుండానే అయిపోయింది. నేను కారులే వచ్చిన పెద్ద దాంట్లో కూడా రావాల్సిన పని లేకుండే, అక్కడ కూడా పడదు కూడా. కానీ ఇక్కడ కరీంనగర్ జిల్లా వేదికగా ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమ స్ఫూర్తిగా బీసీ ఉద్యమ బీజాలు కూడా ఇక్కడ పడాలి, అది బలంగా పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మీ అందరినీ కలుసుకొని మీ అందరి ద్వారా ఒక యాక్సెప్టెన్సీ తీసుకొని ముందుకు పోవాలనేటువంటి మన ఆలోచన. గతంలో చాలాసార్లు ఈ బీసీ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను కూడా చెప్పిన, మా ఓట్లతో గెలిచినావు నువ్వు గట్లెట్లంటావని ఒక ఆయన అన్నట్టు రెడ్డి ఆయన. అంటే ఏం చేయాలంటే రాజీనామా చేయాలి. నేను చేస్తే కానీ మరి మా వాళ్ళ ఓట్లతో గెలిచిన వాళ్ళు మీరు రాజీనామా చేస్తారా ఎప్పుడన్నా వాళ్ళు అంటే
ఇప్పుడు జనాభా లెక్కలలో కూడా మేమెక్కున్నామని వాళ్ళు అంటారు. ఎక్కున్న ఓట్లు మీరేసుకొని తక్కువనే మేము వేసుకుంటాం, మీరేసుకొని మేము వేసుకుంటాం, అంతే కదా. అందుకోసమే మీరు మా లెక్కలు పెట్టడానికి ఇష్టం లేనప్పుడు, ఈ రాష్ట్రంలో గాడిదలను, కుక్కలను, పందులను లెక్క పెట్టేటువంటి ఆలోచన మీకుండి మమ్మల్ని లెక్క పెట్టేటువంటి ఆలోచన మీకు లేనప్పుడు గౌరవనీయులు తీర్మానం టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ గారు రావాల్సింది కోరుతామన్నా. నా చేరు సో ఎందుకంటే ఆయన వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ఆయనకు మైక్ ఇవ్వాలి, మా అధ్యక్షుడు ఆయన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్, 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చినట్టు ఒకసారి చూడండి సార్. ఈ కరీంనగర్ సభ ఏంటి అంటే తెలంగాణలో మహమూద్ అలీ గారిది, సత్యవతి రాథోడ్ గారిది, శేరి సుభాష్ రెడ్డి గారిది, వికే మల్లేశం గారిది, మిర్జా రాజులు హుసేన్ గారిది, వీళ్ళందరిది పదవి కాలం అయిపోతా ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఒక 5 స్థానాలు, ఈ 5 స్థానాల్లో 4 స్థానాలు బీసీలకు ఇవ్వాలని సభ తీర్మానం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 4 స్థానాలను బీసీలకు అవకాశం ఇవ్వాలి, అన్ని రాజకీయ పార్టీలు ఇస్తే బాగుంటుంది అనేది రాజకీయ పార్టీలకు మేము చేస్తున్నటువంటి సూచన. 4 స్థానాలు అవి. ఇక ఈ 3 పట్టభద్రులు, 2 ఎమ్మెల్సీలు అంటే ఇక అవి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో బీసీల సంఖ్య పెరగడం వల్ల మండలిలో తీర్మార్మలున్న ఒక్కడు మాట్లాడుతుంటే నేనేమో ఈడబ్ల్యూఎస్ ను రద్దు చేయాలి అని నేను కొట్లాడుతూ ఉన్నా. ఈడబ్ల్యూఎస్ రద్దు చేయడం వల్ల బీసీలకు ఉద్యోగాలు పెరుగుతాయి. మొన్న 11,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ అయితే 1,100 ఉద్యోగాలు అప్పర్ క్యాస్టుల్లో పోయాయి. అవి అలా పోకూడదు. మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు దొంగతనం ఎత్తుకొని పోయారు. దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాపం రెడ్డి ఎమ్మెల్సీలో 14 మంది 15 మంది ఎవరు. నేను ఒక్కరిని ఇక్కడ పిచ్చి వరిగినట్టు వరుతా ఉన్నా, ఇది రద్దు చేయాలని. నేనేమో వరుతా ఉన్నా, ఇది రద్దు చేయాలి, ఇది అన్యాయం అని చెప్పి నేను వరుతా ఉన్నా. మరి తిన్మార్ మళ్ళీ ఒక్క గొంతు సరిపోతుందా దానికి? మరి ఏం చేయాలి? మరి పంపాలి, మరి పంపితే అవుతుంది, ఇదంతా పంపాలి. అలాగే రెండో విషయం ఏంటంటే మన దగ్గర ఓటు ఉంది కాబట్టి, మన దగ్గర ఓటు అనేటువంటి ఆయుధం ఉంది కాబట్టి అందరూ మనల్ని సలాం కొడతా ఉంటారు, అని చేస్తూ ఉంటారు. రేపు పొద్దుగాల సపోజ్ అక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీలో పోటీ చేస్తా ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డికి ఓటేసిరు అనుకో. శ్రీపాల్ రెడ్డి మండలికి వచ్చి ఏం చెప్తాడు? ఆయన ఈడబ్ల్యూఎస్ ఉంచాలే, రెడ్లకు ఉద్యోగాలు దక్కాలని చేయలేబడతాడు. అవునా? మరి 2019లో ఈడబ్ల్యూఎస్ కోటాను తీసుకొస్తే అదే నర్సిరెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఉండాలని చేయలేబట్టే. వాళ్ళ కోట్లు వేస్తే మన బిడ్డలను మనం చంపుకొని భుజాలను వేసుకొని తిరిగినట్లే. బీసీ తల్లి పాలు తాగినటువంటి ఏ బిడ్డైనా సరే, మన సోదరులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలు కూడా ఓటేసేటప్పుడు మన తల్లి పాలను గుర్తు చేసుకోరు. ఒక్కసారి ఓటేసేటప్పుడు మన తల్లి పాలను గుర్తు చేసుకోండి. ఇలా ఏ రోజన్నా ఎక్కడన్నా మీరు చూసిరా? ఈ 70 సంవత్సరాల ఈ గడ్డ మీద బీసీ ముఖ్యమంత్రి అనే చర్చ ఎక్కడన్నా జరిగిందేనా? ఏం బీసీ కాడలు ఏం, మనం బీఫామ్ కాడ ఉన్నాం, బీసీ సీఎం కాడలు ఏం, బీఫామ్ కాడ మాకు ఒక్కటి ఇస్తే సరిపోయినా అనే కాడు ఉన్నాం. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో అగ్గిబుట్టి ఇచ్చిన బీసీ సీఎం అనేటువంటి ముచ్చడం ఇలా చర్చ పెట్టాం, తీసుకురాగలిగినాం. ఎందుకంట మన పోరాటాలన్నీ కూడా చిన్న చిన్న అంశాల మీద ఉంటుండే, చిన్న చిన్న అంశాల మీద ఉంటుండే. ఆ చిన్న చిన్న ఇప్పుడు అడుక్కుండు నేర్చుకుంటే ఇచ్చేటోడు పెద్ద కుర్చీలో కూర్చున్నట్లు లెక్క. అడుక్కునుడే పని చేస్తే ఆయనది ఎంత పెద్ద కుర్చీ అయితే మనకెందుకు? ఇంకా అడుక్కునుడు బంద్ చేయాలి మనం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే బీసీ నినాదం, ఇదే బీసీ వాదం ప్రతి పల్లెకు దట్టాలి, ప్రతి ఊరికి దట్టాలి, ప్రతి పోలింగ్ బూత్ దట్టాలి.
స్వాతంత్ర పోరాటం, భారతదేశానికి స్వాతంత్రం కావాలని స్వాతంత్రం అని అనుకున్నాం. స్వాతంత్రం అనేటువంటి మాటను మనం గుండెలో పెట్టుకున్నాం కాబట్టి స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ 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 అని తెలంగాణ పదాన్ని తెచ్చుకొని గుండెలో పెట్టుకున్నాం కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇప్పుడు బీసీ అనే పదాన్ని కూడా మీ గుండెలలో పెట్టుకొని 2028లో మీ ముఖ్యమంత్రి వచ్చి కూర్చుంటారు. గడికోపారి ఇదొకటి తీన్మార్మలన్న బీసీ అనేది దయచేసి అనకండి, సీఎం అనకండి వైసాబ్. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, నేను ఆ వ్యాపారం కోసం రాలేదు, నేను కార్యకర్తగా పనిచేయడానికి వచ్చినాను. కాబట్టి ఎందుకు చెప్తా ఉన్నంటే ఈ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి కొంతమంది చేసేటువంటి కుట్ర. ఎట్టి పరిస్థితిలో అది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలో బీసీలు నిర్ణయించుకుంటారా? బీసీలు నిర్ణయించుకోరా? మన ఎస్సీ ఎస్టీ సోదరులు నిర్ణయించుకోరా? వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. కాబట్టి మన ముందున్నటువంటి అంశం ఈ ఎన్నికలు మాత్రమే కాదు, రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికల్లో జనరల్ స్థానం కనిపిస్తే కథం దుంకాలి. మీరు జనరల్ అని కనిపిస్తే వేస్తూనే ఉండాలి నామినేషన్. మహిళా సోదరులను కూడా పెంచాలి ఇక్కడ రాములన్న, ఎందుకంటే మహిళా సోదరులను పెంచాలి. 33% రిజర్వేషన్ వచ్చింది. మరి మన క్యాండిడేట్లు కావాలి కదా రేపు పొద్దుగా, ఈ వర్గాల నుంచి నిలబడడానికి కావాలి కదా. కాబట్టి మహిళలకు ప్రాతినిధ్యం పెంచాలి. మనమందరం కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అయిపోయిన తర్వాత నేను చిరంజీవి సార్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేస్తే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా మనం ఎట్లా పోటీ చేయాలి, ఎట్లా ఓట్లు సంపాదించాలి, ఏం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీసుకున్నాం. అంతకంటే ముందు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏ బీసీకి ఇబ్బంది వచ్చినా, ఏ పార్టీలో ఉన్న బీసీకి ఇబ్బంది వచ్చినా స్పందించి ఆ బీసీ వర్గాలకు అండగా నిలబడేటువంటి ఒక వ్యవస్థని కరీంనగర్ లో ఈ జేఏసీ కరీంనగర్ వెన్నును తయారు చేయాలి. అతి త్వరలో దాన్ని రూపుదిద్దుకుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, నేను మాట్లాడదాం అనుకున్నదంతా అందరు మాట్లాడి ఏం లేకుండా నాకు ఇచ్చి ఇది రాజకీయ సమాలోచన అని పెట్టిరు. వాస్తవమే, ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు కాదు ఈ సమావేశం, దయచేసి దాన్ని గమనించాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు కాదు, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయి మీరు చెప్పి వచ్చిపోయారు దానికి, మళ్ళీ ఊరికే చెప్పొద్దాయి. ఇప్పుడు రాజకీయ సమాలోచన జరగాలి. ఆ రాజకీయ సమాలోచన ఏ విధంగా ఉండాలంటే మీరు ప్రతి విషయంలో కూడా గొప్పగా ఆలోచించండి. ఏమవుతుందిరా, ఏం పోతుందిరా, ఎన్ని రోజులు కూడా మనలో బీసీలు ఐక్యం అవుతారా అనేది అయ్యింది కదా. ఇప్పుడు అయినావా లేదా? ఎప్పుడు ఎట్లయితాము? మేము అయినామని చెప్పి అవుతాము. ఇన్ని రోజులు మనకు వాళ్ళు కూడా ఏమనేదంటే బీసీ నాయకులు అంటే వాళ్ళతో ఏది కావద్దు, లేవద్దు, వాళ్ళు కూతురతానే ఉండాలి, వాళ్ళు నాయకులుగా గుర్తిస్తారన్నట ఆ పార్టీలు, అన్ని పార్టీలు. ఈ గిదగిద ఉరికి లేస్తే అనేటువంటి బీసీ అని గుర్తిస్తారు. ఎందుకు గుర్తిస్తారంటే మీతో ప్రమాదం ఉంది కాబట్టి. అందుకే సోదరులారా, ఇలా కరీంనగర్ గడ్డకు శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్న మీలో వచ్చిన చైతన్యం చూస్తా ఉంటే, మీలో వచ్చినటువంటి స్పందన చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇప్పటికే మన చిరంజీవులు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎవరికి ఓటేయాలనేటువంటి నిర్ణయం మీరు తీసుకున్నారు. నా మాట మన్నించే పరిస్థితి లేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాత ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ రోజు పూర్తి స్థాయి జేఏసీని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పూర్తి స్థాయి జేఏసీని ప్రకటించుకొని స్థానిక సంస్థల ఎన్నికల పైన శిక్షణ తరగతులు ఇక్కడ పెట్టుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అందరికి సంతృప్తే కదా ఈ కార్యక్రమం. గట్టిగా ఒకసారి జై బీసీ అన్నారు, చేయలేవట్రా జై బీసీ, జై బీసీ, ఇస్సా ఇజ్జత్ హుకూమత్, ఇస్సా ఇజ్జత్ హుకూమత్, ఇస్సా ఇజ్జత్ హుకూమత్, ఇస్సా ఇజ్జత్ హుకూమత్. బహిరంగ సభ కూడా ఉంది. ఎందుకంటే ఈడ మరి కరీంనగర్ చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఈ కార్యక్రమాల తర్వాత జేఏసీ పూర్తి స్థాయిలో ఫామ్ అయిన తర్వాత కరీంనగర్ లో కూడా 1,00,000 మందితో బహిరంగ సభ, బీసీల సభ అతి త్వరలోనే ప్రకటిస్తున్నారు. అలాగే మన జాతి పిత జయశంకర్ సారు, బీసీలం అందరం కూడా చెప్తా ఉన్నాం, తెలంగాణ జాతి పిత జయశంకర్ సారు మనకు కావాల్సింది ఇస్సా ఇజ్జత్ హుకూమత్. ఇది కావాలి. 2028లో
బీసీ సీఎం. ధన్యవాదాలు.